సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్కారం, నేను మీ రేవంత్ చలమల. సో ఈరోజు ఒక ప్రాబ్లం గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. చాలామందికి ఇది ఒక ఐ ఓపెనర్ వీడియో అవ్వచ్చు. సో ఎప్పుడు ఇల్లు అనేది ఒకటి కొంటే చాలా ప్రాబ్లమ్స్ మనకి కొని తెచ్చుకుంటూ ఉంటాము అనే విషయం గురించి మాట్లాడితే దానికి రకరకాల కౌంటర్స్, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, దానికి మనకి రెంటల్ ఈల్డ్ వస్తుంది. ఎస్, ప్రతి ఒక్క దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మనకి రియల్ ఎస్టేట్ ఎంత పెరుగుతుంది, రెంటల్ ఈల్డ్ ఎంత వస్తుంది, దాంతో మనం ఎలా అచీవ్ చేయాలి అని. సో ఇప్పుడు వస్తున్న యావరేజ్ ప్రాబ్లమ్స్ అంతా ఎంత, నా దగ్గరకు వచ్చే వాళ్ళ ఏజ్ గ్రూప్ అంతా కూడా యావరేజ్గా ఒక 40 years ఆ టైంలో వస్తూ ఉంటారు. అప్పుడు వచ్చిన తర్వాత దెన్ దే వాంట్ టు ప్లాన్ ఫర్ దర్ ఫ్యూచర్. సార్ నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, ఇంకెక్కువ కాలం వర్క్ చేయలేకపోవచ్చు, నేను కార్పస్ని అచీవ్ చేయాలి, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం డబ్బులు కావాలి, అండ్ వాళ్ళ మ్యారేజెస్ కోసం డబ్బులు కావాలి, అసెట్ క్రియేషన్ ఏం ప్రాపర్గా చేయలేకపోయాను, ఇలా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో బేసిక్గా వాటి గురించి కంగారుపడి వెంటనే కొనకండి అని చెప్పగానే టక్కున వీడియో కింద వెంటనే కామెంట్స్ పెడుతూ ఉంటారు. ఏమని, నేను చాలా ప్రాపర్టీస్ కొన్నా, రియల్ ఎస్టేట్ ఇస్ గాడ్. ఎస్, రియల్ ఎస్టేట్ ఇస్ గాడ్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ద రియల్ ఎస్టేట్, బట్ హియర్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ యూ. అండ్ బిఫోర్ అంటే పోస్టింగ్ ఏ కామెంట్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ప్రతి ఒక్కరి జీతం, వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఒకటి కాదు. సో బేసిక్గా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏ ప్రాబ్లమ్ అయితే ఫేస్ అవుతున్నారో దాన్ని అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో హియర్ ఐ స్టార్ట్ ద స్టోరీ. మన దగ్గర ఇద్దరు క్యాండిడేట్స్ ఉన్నారా అని అనుకుందాం. ఒకళ్ళు భీమ్, ఇంకొకళ్ళు రామ్. సో ఇద్దరు 2 different క్యాండిడేట్స్. ఒకళ్ళు వచ్చేసరికి ఒక ట్రెడిషనల్ పర్సన్. సో ఇప్పుడు నాకు 30 సంవత్సరాల వయసు వచ్చింది. సో ఐ వాంట్ టు బై ఏ హౌస్. ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు ఇల్లు కొనుక్కోవాలి, అండ్ దెర్ ఈస్ ఎ పియర్ ప్రెషర్, పేరెంట్స్ ప్రెషర్, ఇదంతా కూడా ఉంది. సో దిస్ వాజ్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ ఇన్ ద సొసైటీ. సో ఆ ప్రాబ్లంకి అనుకూలంగానే ఆయన ఒక ఇల్లు కొన్నాడు, భీమ్ అని అనుకుందాం. సో ఇంకొక పర్సన్, మనకి ఇంకొక సైడ్ రామ్ ఉన్నాడు. సో తను, నేను ఇప్పుడప్పుడే నేను ఇల్లు కొన్నాను, నాకు చాలా క్లారిటీ ఉంది, నాకు ఫస్ట్ ఫైనాన్షియల్ అసెట్ కావాలి, ఒక లంసమ్ అమౌంట్, అండ్ దాంతోపాటుగా ఇన్ఫ్లేషన్ వల్ల పిల్లల ఎడ్యుకేషన్ కాస్టింగ్ పెరిగిపోతుంది, వాళ్ళ మ్యారేజ్ కాస్టింగ్ పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. సో నేను ఫస్ట్ వాటిని అడ్రస్ చేయాలనుకుంటున్నారు. సో బేసిక్గా రామ్ ఏమో రెంట్ కట్టడానికి ప్రిపేర్ అయ్యాడు, భీమ్ ఏమో ఈఎంఐ కట్టడానికి ప్రిపేర్ అయ్యాడు. సో వీళ్ళిద్దరి కేసెస్లో మ్యాథ్ ఎలా వర్క్ అవుతుంది, లాంగ్ టర్మ్లో ఎవరు బెటర్గా ఫైనాన్షియల్ అసెట్స్ ఆర్ అసెట్స్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్, సో కాల్డ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని ఎవరు ఫస్ట్ అచీవ్ చేయగలుగుతారు అన్న పాయింట్ గురించి ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో లెట్స్ అస్యూమ్ భీమ్ వయసు వచ్చేసరికి 30 సంవత్సరాలు. సో ఇద్దరిది కూడా మనం 30 years ఏజ్ గ్రూపే తీసుకుంటున్నాం. అండ్ శాలరీ వచ్చేసరికి మనకి 1,50,000 రూపాయలు. అండ్ అతని ఎక్స్పెన్సెస్, ఆయన ఇల్లు కొంటున్నాడు కాబట్టి ఎక్స్క్లూడింగ్ ద రెంట్ అండ్ ఎక్స్పెన్సెస్ ఒక 75,000 రూపాయలుగా ఉన్నాయని అనుకుందాం. 75,000 ఎందుకు ఉంటాయి, ఈ కామెంట్స్ పెట్టకండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో ఉండే వాళ్ళకి 75,000 మోస్ట్ కామన్. అండ్ ఈవెన్ Tier 2 టౌన్స్లో ఉండే వాళ్ళకి కూడా చాలా మందికి 75,000 చాలా కామన్గా అవుతుంది. ఇట్ కుడ్ బి డీజిల్ ఎక్స్పెండిచర్, పెట్రోల్ ఎక్స్పెండిచర్, రెంట్స్ అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్స్, ఇంటర్నెట్ బిల్స్, ఫోన్ బిల్స్, బట్టల షాపింగ్, ఫుడ్, ఇట్లా XYZ, పిల్లల చదువులు, 75,000 చాలా కామన్గా అవుతుంది. సో ఇది ఎగ్జాంపుల్ కోసం తీసుకుంటున్నాను, మీది వేరే ఉండొచ్చు. సో ఇక్కడ పాయింట్ని మాత్రమే ఫోకస్ చేయండి, డోంట్ బి సో స్పెసిఫిక్. ఎక్స్పెన్సెస్ ఈజ్ అరౌండ్ 75,000 అని అనుకుందాం. సో అతని టార్గెట్ ఏంటి, ఒక ఇల్లు కొనుక్కోవాలి. ఆ ఇంటి యొక్క విలువ ఎంత, 1 కోటి రూపాయలు. అతని దగ్గర ఆల్రెడీ ఒక 20 లక్షలు, అంటే 20% డౌన్ పేమెంట్ చేయడానికి డబ్బులు ఉన్నాయని అనుకుందాం. సో ఈ డౌన్ పేమెంట్ ఒక 20 లక్షల రూపాయలు చేశారు. ఒక 80 లక్షల రూపాయల వరకు కూడా అతను ఈఎంఐలోకి వెళ్ళిపోయారు. సో 80 లక్షల రూపాయలు కనుక ఈఎంఐలోకి వెళ్ళిపోతే అతను ప్రతి నెల, ఇప్పుడు ఇక్కడ పెట్టాం కదండి, 80 లక్షల రూపాయలు, 20 years tenure, 9.2 ఇంట్రెస్ట్ రేట్. సో దానికి గాను 73,000, అంటే సుమారుగా రౌండ్ ఆఫ్ చేసుకోండి 75, బట్ క్యాలిక్యులేషన్ వచ్చి 73 కన్సిడర్ చేశాను. 73,000 ఈఎంఐ పే చేయాలి అనేది అతని సంబంధించిన టార్గెట్. సో అందరు ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏమిస్తారు, ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ ఏ రెంట్, మనం ఇక్కడ ఈఎంఐ అనేది కనుక పే చేసినట్లయితే అక్కడ మనకి ఫైనల్గా 20 yearsకి ఒక ప్రాపర్టీ మిగిలిపోతుంది కదా అనేది ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది కదా. సో దానికి సంబంధించి ఇక్కడ ఒక క్యాలిక్యులేషన్ మొత్తం కూడా చేసి పెట్టాను. చిన్న చితక ఎర్రర్స్ ఉంటే ఎర్రర్ ఏంటో కామెంట్ చేయండి, దాని మీద నేను తర్వాత ఎప్పుడైనా మళ్ళీ అంటే క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. సో బేసిక్గా ద కేస్ ఏ, ఫర్ ఎగ్జాంపుల్ మనకి భీమ్ అనుకున్నాం కదా. సో తను ఏం చేస్తున్నారు, Year 1లో మనకి యావరేజ్గా 73,000 నెలకి ఈఎంఐ, అంటే సంవత్సరానికి వచ్చేసరికి 8,76,000 రూపాయలు ఇయర్లీ పే చేస్తున్నాడు. సో బేసిక్గా అదే ఇంకొక కేసులో మనకి రామ్ వచ్చేసరికి రెంట్ పే చేస్తున్నాడు. అదే ఒక 1 కోటి రూపాయలు ఉండేటువంటి ఇంటికి రెంట్ మంత్లీ ఎంత ఉంటుంది, సుమారుగా ఉంటే ఒక 25,000 లేదంటే 30,000 అంతే.
లెట్స్ టేక్ హయ్యర్ కేస్ 30,000 రూపాయలు ఇంటి రెంట్ ఉంది. సో దాన్ని సంవత్సరానికి క్యాలిక్యులేట్ చేస్తే 3,60,000 రూపాయలు ఇతనికి ఖర్చు అవుతుంది. ఇదే ఇంటికి ఇతనేమో 8,76,000 పే చేస్తున్నాడు భీమ్, అండ్ రెంట్ పే చేసేటువంటి రామ్ ఏమో మనకి 3,60,000 పే చేస్తున్నాడు. సో బేసిక్ ఇక్కడ ఈ అమౌంట్లో నుంచి ఈ అమౌంట్ని మైనస్ చేస్తే, అంటే ఈఎంఐ పే చేయాలి అని డిసైడ్ అయ్యాం కదా. సో బేసిక్గా దాంట్లోంచి రెంట్ పే చేసిన తర్వాత ఉన్నటువంటి డిఫరెన్స్ అమౌంట్ ఉంటుంది కదా, ఆ డిఫరెన్స్ అమౌంటే మనకి 5,16,000 వరకు కూడా వస్తుంది. సో మన ఇయర్ ఎండింగ్కి ఈ అమౌంట్ ఏదైతే ఈఎంఐ పే చేయకుండా రెంట్ పే చేయడం వల్ల మిగుల్చుకున్నామో దాన్ని ఇన్వెస్ట్ చేస్తే, ఈ అమౌంట్ని కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే ఈ 5,16,000ని మనకు అది నెక్స్ట్ 19 ఇయర్స్లో, సో బేసిక్గా 1 ఇయర్ పోయిన తర్వాత మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అని అనుకున్నాం. యాక్చువల్గా ఎస్ఐపి కూడా చేయొచ్చు ఎవ్రీ మంత్, బట్ స్టిల్ 1 ఇయర్ వెయిట్ చేసి ఆ ఖర్చుని మైనస్ చేసి ఇన్వెస్ట్ చేస్తే మనకి 20 ఇయర్స్, అంటే మనకి 19 ఇయర్స్ కంప్లీట్ అయ్యే టైంకి, 1 ఇయర్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది కదా, సో 19 ఇయర్స్ కంప్లీట్ అయ్యే టైంకి మనకి 7,34,000 వరకు కూడా అవుతుంది. సో ఇది కరెక్టో కాదో కూడా ఒక్కసారి మీ క్లారిటీ కోసం చెక్ చేస్తారు. అన్ని చెక్ చేయను, ఫస్ట్ ఇయర్ ఒకటి చెక్ చేస్తాను. సో 5,16,000 మనము ఈ ఫస్ట్ ఇయర్ ఇన్వెస్ట్ చేసాం, 5,16,000 ఎక్స్పెక్టింగ్ ద 15% రిటర్న్, అండ్ దాన్ని ఒక 19 ఇయర్స్ పాటు మనం ఇన్వెస్ట్మెంట్ని వదిలేస్తే, అండ్ ఫర్ దట్ వాట్ వీ గెట్ ఇస్ 73,43,000. సో ఇక్కడ మనం ఎంటర్ చేసిన అమౌంట్ ఇదే కదా. సో ఇలానే కన్సిక్యూటివ్గా ఇయర్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటూ వచ్చాం. ఇదేమో 19 ఏళ్ళు, 18, 17, 16 ఇట్లా ఒక్కొక్క ఇయర్ తగ్గించుకుంటూ వచ్చాం, అంటే మనం 20 ఇయర్స్కి అడ్జస్ట్ చేయడం కోసం. సో ఇట్లా చేసుకుంటూ వచ్చాం. దానికి ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు ఈ ఈఎంఐ అండ్ రెంట్ ఆల్మోస్ట్ మ్యాచ్ అవ్వడానికి మనకి 16 ఆల్మోస్ట్ 16 ఇయర్స్ ఆర్ 15 ఇయర్స్ వరకు కూడా టైం పడుతుంది. నియర్లీ 15 ఇయర్స్ వరకు కూడా రెండు ఈక్వల్ అవడానికి టైం పడుతుంది. సో బేసిక్గా ఇక్కడున్న కేసులో ఏం చేస్తున్నామనంటే వీఆర్ నాట్ ఇన్వెస్టింగ్. సో బేసిక్గా ఈ మనీని ఏదైతే ఈఎంఐ కంటే ఎక్స్ట్రా రెంట్ పే చేస్తున్నామో ఆ మనీని మన ఇన్వెస్ట్మెంట్స్ నుంచి మైనస్ చేసుకుంటూ కూడా వచ్చేస్తున్నాం. ఓకే, సో బేసిక్ ఇది కూడా అంటారు, ఒక టైం దాటిన తర్వాత మళ్ళీ ఈఎంఐతో కంపేర్ చేస్తే రెంట్ పెరుగుద్ది కదా. మన ఇన్వెస్ట్మెంట్లో నుంచి వాటిని కూడా మైనస్ చేస్తున్నాం. మనం ఎంతైతే చేతిలోంచి కడతామో అంతే కడతాం. సో అగైన్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్, దిస్ ఇస్ ద ఈఎంఐ కాలమ్, ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ పే చేసేది. దిస్ ఇస్ ద రెంటల్ కాలమ్, ఎవ్రీ ఇయర్ క్యాలిక్యులేట్ చేసేది. సో రెంట్ పెరుగుతుంది కదా, ఎస్ ఐ హ్యావ్ టేకెన్ ద రెంట్ ఇంక్రీజ్, 7% ఇంక్రీజ్ తీసుకున్నాను. సహజంగా రెసిడెన్షియల్ రెంటల్ ఇంక్రీజ్ 5% ఉంటుంది, బట్ ఫర్ యువర్ కన్వీనియన్స్ ఐ హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ అ 7%. 7% మంద మనకి రెంట్ పెరుగుతుంది అనే క్యాలిక్యులేట్ చేసుకుంటూ వచ్చాను. దట్ ఈస్ ద రీజన్ వై 15 ఇయర్స్ తర్వాత ఎంతో మనకి ఈఎంఐ కంటే కూడా రెంట్ అనేది డామినేట్ చేయడం మొదలుపెట్టింది. సో ఇట్లా క్యాలిక్యులేట్ చేయడం మొదలు పెడితే టోటల్ మనం బ్యాంకుకు పే చేసేది 1,75,00,000 పే చేస్తున్నాం. అదే రెంట్ రూపంలో కనుక మనం చూస్తే దానికి పే చేసేది 1,47,00,000గా పే చేస్తున్నాం. అదేవిధంగా మనం టోటల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ, సో ఈ డిఫరెన్స్ వాల్యూని కదా ఈఎంఐ పోను మనం ఏదైతే రెంట్ మిగులుతుందో దాన్నే కదా ఇన్వెస్ట్ చేసేది. సో బేసిక్గా దాన్ని మైనస్ అంతా పోను, రెంట్ మళ్ళీ తర్వాత ఉండే 5 సంవత్సరాలకు రెంట్ డబ్బులు ఎక్స్ట్రా ఉంటాయి కదా, దాన్ని మైనస్ చేయంగా మన 27 లక్షల రూపాయలని ఇన్వెస్ట్ చేయడం కోసం వాడుతున్నాం. సో ఏ ఇయర్కి ఆ ఇయర్ ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో ఈ 27 లక్షల రూపాయలని మాత్రమే టోటల్గా ఇన్వెస్ట్ చేసింది. సో టోటల్గా ఫైనల్గా ఆ ఇన్వెస్ట్ చేసింది ఎంత, ఎక్కడ, మ్యూచువల్ ఫండ్లో 15% రిటర్న్ వచ్చే దగ్గర అందరూ అనుకునేదే యాజ్ యూజువల్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తే ఫైనల్గా టోటల్ యాడ్ చేసింది, రిటర్న్ వచ్చింది, ప్లస్ మైనస్ కూడా చేయంగా మనకు దగ్గర దాదాపుగా 3,38,00,000 మ్యూచువల్ ఫండ్లో అక్యూములేట్ అయింది. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటి, ఇంకా ఉంది, ఐ విల్ టెల్ యూ. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటో కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్గా ఇప్పుడు భీమ్ విషయంలోకి వచ్చేసరికి మనకి ఈఎంఐ అయిపోయేసరికి మన వయసు 50 సంవత్సరాలు అవుతుంది. మన వయసు అంటే భీమ్ అండ్ రామ్కి సంబంధించిన వయసులు 50 సంవత్సరాలుగా అవుతాయి. సో 50 సంవత్సరాల వయసు వచ్చే టైంకి మనకి అపార్ట్మెంట్ రేటు పెరుగుతుంది. అపార్ట్మెంట్ యొక్క రేట్ ఎంత పెరుగుతుంది అని అంటే యావరేజ్గా 7%, అంతే. మీరు ఎక్కడైనా కానీ వెరిఫై చేసుకోవచ్చు. 7% తోటే, ఇంకా కొన్ని ఏరియాస్లో అయితే 5-4% తోటే పెరుగుతాయి. బట్ స్టిల్ మనం ఒక 7% ఇంక్రీజ్ అవుతుంది అనుకుని కన్సిడర్ చేస్తే అది 3,85,00,000గా మనకి దీని యొక్క వాల్యూ అనేది అవుతుంది. సో బేసిక్గా డౌన్ పేమెంట్ మనం దాంట్లో నుంచి ఇప్పుడు మన టోటల్ వాల్యూ వచ్చింది కదా, దాంట్లో నుంచి మనం పెట్టిన పెట్టుబడిని మైనస్ చేస్తే కదా మన ప్రాఫిట్ ఏంటో తెలిసేది. వీఆర్ డూయింగ్ ద సేమ్. 20 లక్షలు డౌన్ పేమెంట్ చేసాం, మైనస్. అండ్ ఈఎంఐ దాదాపుగా మనం 1,75,00,000 చేసాం, మైనస్. సో ద నెట్ హౌస్ గెయిన్స్ మన టోటల్గా ఇంటి మీద పెట్టుబడి పోను 20 సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి రియల్ గెయిన్స్ ఎంత అంటే 1,90,00,000 రూపాయలు. అదేవిధంగా రామ్ విషయంలో కనుక చేస్తే సేమ్ అదే 50 సంవత్సరాలకి ఫస్ట్ తన దగ్గర కూడా 20 లక్షలు ఉన్నాయి. ఇతనేమో అపార్ట్మెంట్ కొన్నాడు,
అతను ఏం చేశాడంటే ఆ 20 లక్షల రూపాయలని లంసమ్ కింద ఒకటేసారి 20 సంవత్సరాల కోసం ఇన్వెస్ట్ చేసి పడేశాడు. ఇన్వెస్ట్ చేసి పడేసినందుకు గాను అతని దగ్గర ఆ క్యాష్ కాంపోనెంట్ 20 లక్షలు ఏదైతే ఉందో 20 ఇయర్స్ తర్వాత అది ఒకటే 3,27,00,000గా మారింది. అండ్ ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ కాంట్రిబ్యూట్ చేశాడు కదా, ఇగో ఇక్కడ మిగిలిన డబ్బులు ఈఎంఐ మైనస్ రెంట్ పోని డిఫరెన్స్ అమౌంట్ అంతా ఇన్వెస్ట్ చేశాడు కదా. సో ఈ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే తను ఇన్వెస్ట్ చేశాడో ఆ ఇన్వెస్ట్మెంట్ యొక్క వాల్యూ దాదాపుగా 3,38,00,000 3,38,00,000గా మారింది. సో ఓకే, మరి ఇప్పటిదాకా ఏం చేశాడు, రెంట్ పే చేశాడు కదా, దాన్ని మైనస్ చేయమంటే అది కూడా చేసాం. టోటల్గా ఇప్పటిదాకా 1,77,00,000 రూపాయలు రెంట్ పే చేశాడు. అండ్ దాంట్లో నుంచి మరి ఇక్కడేమి ఇన్వెస్ట్మెంట్ వాల్యూ మైనస్ చేశాం కదా, ఇక్కడ కూడా ఇన్వెస్టెడ్ వాల్యూ మైనస్ చేయాలి. ఏమేమి ఇన్వెస్ట్ చేశాడు, క్యాష్ ప్లస్ ఇయర్లీ. సో అంటే క్యాష్ అంటే ఏంటి, డౌన్ పేమెంట్ 20 lakhs ప్లస్ 27 lakhs ఇయర్లీ కొద్దిగా ఏదైతే ఇన్వెస్ట్ చేస్తాడో ఆ అమౌంట్ని కూడా మనం ఇంక్లూడ్ చేసాం. సో దాన్ని ఈ రెండింటిని మైనస్ చేస్తే నెట్ గెయిన్స్ 4,70,00,000 రూపాయలుగా తేలింది. సో బేసిక్ ఇక్కడేమో మనకి నెట్ గెయిన్స్ ఇండివిజువల్లో 1,90,00,000గా తేలితే అంటే ద ఫైనల్ అసెట్ వాల్యూ మైనస్ ఇన్వెస్టెడ్ ఈజ్ 1,90 lakhs అయినట్లయితే ఇక్కడ ద ఫైనల్ ప్రాఫిట్ ఎంత ఉంది అంటే 4,70,00,000గా ఉంది. ఇక్కడతో అయిపోయిందా, లేదు, ఇక్కడే అసలు ప్రాబ్లం రాబోతోంది. సో బేసిక్గా 50 సంవత్సరాల వయసు వచ్చేసరికి రిటైర్మెంట్ ఇష్యూస్ అనేవి ట్రిగ్గర్ అవుతాయి. చేతిలో ఎంత క్యాష్ ఉంటే అంత కంఫర్టబుల్గా బతకగలుగుతాం. సో బేసిక్గా మనకి ఇందాక ఒక ఎస్టిమేషన్ కూడా తీసుకున్నాం. ఈ అబ్బాయి విషయంలో, భీమ్ విషయంలో ఏమో ఎక్స్పెండిచర్ 75,000 ఎక్స్క్లూడింగ్ రెంట్, ఆల్రెడీ ఇల్లు కొంటున్నాడు కాబట్టి. ఈ అబ్బాయి విషయంలో ఏమో 1,05,000 రూపాయలు ఇన్న రెంట్, ఎందుకంటే ఇంక్లూడింగ్ రెంట్ అండ్ ఎక్స్పెన్సెస్, రెంట్ పే చేస్తున్నాడు కాబట్టి. సో వీళ్ళిద్దరికి 30,000 రూపాయలు ఖర్చు అడిషనల్గా ఉందని కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, సో బేసిక్ ఇప్పుడు ఏం జరిగింది, మనకి ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతాయి కదా. అదే టైంకి 50 సంవత్సరాలు వచ్చే టైంకి, సో ఇక్కడే మీకు చూపిస్తున్నాను 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలకి రిటైర్ అవుతున్నాడు, 15% రిటర్న్, 75,000 భీమ్ ఎక్స్పెండిచర్ రాసుకున్నాము. సో ఇక్కడికి వచ్చేసరికి ఫైనల్గా మన మంత్లీ ఎక్స్పెండిచర్ వచ్చేసరికి 2,90,000గా మారిపోద్ది. దానికోసం అబ్బాయి దగ్గర 6 కోట్ల కార్పస్ ఉండాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది, అతని దగ్గర క్యాష్ ఇన్ హ్యాండ్ జీరోగా ఉంది. ఎందుకు, ఏదైతే ఆయనకు 20 years తర్వాత ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాల్యూ 3,86,00,000 అది ఫిజికల్ ఫార్మ్లో ఉంది కానీ క్యాష్ రూపంలో లేదు. సో దానివల్ల అతని దగ్గర ఉన్నటువంటి క్యాష్ ఇన్ హ్యాండ్ జీరో, కానీ ఎక్స్పెండిచర్ 2,90,000 రూపాయలు. అదేవిధంగా రామ్ దగ్గరకు వచ్చేసరికి అతనికి ఎక్స్పెన్సెస్ 4 లక్షలు. ఇవ్వండి, ఇక్కడ కూడా ఆల్రెడీ చేశాను, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఫైనల్గా 8 కోట్లు కావాలి, ఆ అబ్బాయికి ఏమో ఎక్స్పెండిచర్ 4 కోట్లు. ఓకే, ఎక్స్పెండిచర్ 4 లక్షలు, రిక్వైర్డ్ కార్పస్ 8.5 కోట్లు. ఓకే, సో బేసిక్గా దీన్నే ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ అబ్బాయి దగ్గర క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత ఉంది, ఆల్మోస్ట్ 6,65,00,000 వరకు కూడా మనకి క్యాష్ ఇన్ హ్యాండ్ అనేది కనిపిస్తుంది. అరే ఇక్కడ ప్రాఫిట్ ఏమో 4 crores అంటున్నావు, మరి ఇక్కడ ఇది ఇంత ఉంది అంటున్నావు అని ఒక కన్ఫ్యూజన్ రావచ్చు. సో బేసిక్గా ఇక్కడ ఒక చిన్న విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మనం ఇన్వెస్టెడ్ వాల్యూ మైనస్ చేసి నెట్ ప్రాఫిట్ చెప్తున్నాం, బట్ ద ఫైనల్ వాల్యూ క్యాష్ ఏదైతే ఇన్వెస్ట్ చేశాడో దాని యొక్క వాల్యూ 3,25,00,000 ఉంది. ఇయర్లీ కాంట్రిబ్యూషన్ ఏదైతే చేశాడో అది 3,38,00,000 ఉంది. సో ఫైనల్గా 2 కలిపితే క్యాష్ ఇన్ హ్యాండ్ 6,65,00,000గా తేలింది. ఆయన కావాల్సిన 8.5 కోట్లలో అట్లీస్ట్ నియర్ బై ఆ టార్గెట్ని అచీవ్ చేసే ప్రయత్నం చేసింది కేసు ఏనా కేసు బీనా, అంటే ఇల్లు కొన్నవాడా లేకపోతే ఫ్యూచర్ని యాంటిసిపేట్ చేసి నా దగ్గర భవిష్యత్తులో డబ్బులు ఉండాలి అని కోరుకునేవాడా అంటే డెఫినెట్గా మనకి ఈ కేసులో ఉన్నటువంటి రామ్ మనకి ఆ టార్గెట్ని అచీవ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడతోటి పండగ అయిపోయింది అని అంటే లేదు. 30 సంవత్సరాలకు 31 సంవత్సరం 32కో ఏదో పిల్లలు పుట్టారని అనుకుందాం. వాళ్ళ 18 ఏళ్ళు వచ్చాయనంటే హైయర్ ఎడ్యుకేషన్, దాదాపుగా వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ ఇప్పుడు 20 లక్షల రూపాయల మార్కెట్లో ఉంది, 20 25 అదే ₹1 కోటి వెళ్ళుద్ది వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ వచ్చే టైంకి. ఈ అబ్బాయి విషయంలో ₹1 కూడా క్యాష్ ఇన్ హ్యాండ్ లేదు. అదే ఈ అబ్బాయి విషయంలో స్టిల్ క్యాష్ ఇన్ హ్యాండ్ ఉంది. అండ్ ఇక్కడతో అయిపోతుందా, శాలరీ ఇంక్రీజ్ అవుతుంది కదా, ఇద్దరు ఇన్వెస్ట్ చేసుకుంటారు కదా అని అంటే ఎస్, వాళ్ళు ఇద్దరు కలిసి ఇన్వెస్ట్ చేసుకుంటే మేబీ భీమ్ కేవలం పిల్లల యొక్క ఎడ్యుకేషన్ కాంట్రిబ్యూట్ చేయగలుగుతాడేమో. ఇన్ ద సేమ్ వే రామ్ కూడా పిల్లల యొక్క ఎడ్యుకేషన్ కాంట్రిబ్యూట్ చేయగలుగుతాడు. కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఉండే వ్యత్యాసం, ఇతనేమో ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ కాదు, ఇతనేమో ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్. అండ్ ఇంకొక వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బర్డెన్ ఈ అబ్బాయి మీద పడబోయేది ఏంటి అని అంటే 30 సంవత్సరాలకు ఇల్లు కొన్నాడు కాబట్టి ఆ ఇంటి యొక్క లైఫ్ మేబీ ఇంకొక 30 years, అంటే 60 సంవత్సరాలు వచ్చే టైంకి ఆ ఇంటిని డెమాలిష్ చేసి మళ్ళీ రీకన్స్ట్రక్షన్కి వెళ్ళాల్సినటువంటి టైం వస్తుంది. అసలు ఇక్కడ బతకడానికే డబ్బులు లేవురా స్వామి అని అంటే దానికి తోడు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అనేది అప్పుడు ఎంటర్ కాబోతోంది. అప్పుడు దానికి కార్పస్ ఎక్కడి నుంచి వస్తుంది? సో అదే టైంలో మనకి రామ్కి రీకన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది లేదు. ఇఫ్ యూ వాంట్ ఆ వయసులో 55కో 60 సంవత్సరాలకో
అప్పుడు కావాలంటే ఒక ఇంటిని ప్లాన్ చేసుకోవడానికి అబ్బాయికి వెసులుబాటు దొరుకుతుంది. సో బేసిక్గా ఇది ఒక కేస్ స్టడీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ 2 కేసెస్లో కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న అంశం ఏంటి అని అంటే, మీరు ఎంత రెంట్ కన్సిడర్ చేసినా, ఎంత ప్రాపర్టీ అప్రిసియేషన్ కన్సిడర్ చేసినా కానీ ఫైనాన్షియల్గా ఒక టైంకి మనం ఇబ్బంది పడతాము. ఎస్, ఎప్పటికీ ఇల్లు కొనొద్దానంటే 100% 30 సంవత్సరాలున్నా కొనొచ్చు, 50 సంవత్సరాలున్నా కొనొచ్చు, ఎప్పుడైనా కొనొచ్చు. కానీ ఎప్పుడు మన దగ్గర కావాల్సినన్ని డబ్బులు ఉన్నప్పుడు, దానికి కావాల్సిన ఫ్యూచర్కి కావాల్సిన సేవింగ్స్ ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యూచర్ కోసం మనకు 50,000 ఎస్ఐపి చేయాలి అని ఒక ఐడెంటిఫికేషన్ చేసామనుకోండి, 50,000 ఎస్ఐపి పోను ఎక్సెస్ అమౌంట్ ఎంత ఉంటుందో అది మీ ఇంటి కార్పస్ కోసం పెట్టుకోండి, దేనికోసమైనా పెట్టుకోండి. మై పాయింట్ ఈస్ నాట్ టు సే అంటే ఇల్లు కొనొద్దు అని చెప్పడం కాదు. ఇల్లు కొనే కంటే ముందు బతకడం కోసం మరిన్ని అవసరాలు మనకు ఉంటాయి. ఇల్లు ఒక గూడుని ఇస్తుంది, అండ్ మనం బతకాలి అని అంటే ఈ గూడు ఒకటే కాదు, ఈ గూడుని ఏర్పాటు చేయాలంటే రెంటెడ్ హౌస్లో కూడా చేయొచ్చు, ఒక ఏజ్కి కూడా కొనొచ్చు. కానీ దాంతో పాటుగా మనకి ఇంకా లైఫ్లో ఉండే యాక్టివిటీస్, పిల్లల యొక్క ఎడ్యుకేషన్, వాళ్ళ మ్యారేజెస్, మనం బతకటం, మన ఫుడ్, బట్టలు, అవసరాలు, ఇవన్నీ క్యాష్ తోటి తీరుతాయి కానీ 4 గోడలు అయితే తీర్చవు. సో ఏ టైంకి ఏది చేయాలి, ఇల్లు కరెక్టే, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కరెక్టే, ఏ టైంకి ఏది చేయాలి అనేది మనం కరెక్ట్గా ప్లానింగ్ చేసుకుంటే, ప్లాన్ చేసే చాలు అన్నీ చేయొచ్చు లైఫ్లో. ప్లాన్ చేసుకుంటే వీ కెన్ అచీవ్ ఎవ్రీ సింగిల్ టార్గెట్. సో ఏ డౌట్స్ ఉన్నా కానీ క్యాలిక్యులేషన్ రిలేటెడ్గా కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.